ఎంతమందికి 100 మందికి తీస్తే అందులో 50 మందికి వస్తుందా స్టోన్? పోనీ అట్లీస్ట్ పాస్ మార్క్ 35 మందికి స్టోన్ వస్తుందా? నాన్ వెజ్ తింటే స్టోన్స్ వస్తాయని కూడా ఒక పెద్ద జోకు. మీ ఆవిడ వండే ఫుడ్ వల్లే నువ్వు ఇలా అయిపోయావు అసలు ఆ మాటకి. కొంతమంది ఏమో మీరు చేసే డైట్ వల్ల ఇలా అయిపోయారు. ఇప్పుడు ఫైనల్ టాపిక్ అండి, అసలు ఫ్యూచర్లో గాల్ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. సో చైనా వీడియోస్ అయితే అందరూ చూసారు కదా, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని చెప్పారు. సో దాంతోపాటు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, అసలు మీరు గాల్ బ్లాడర్ రిమూవ్ చేయించుకోకుండా ఓన్లీ స్టోనే ఎందుకు చేయించుకున్నారు? రికరెన్స్ రేట్ ఉంటుంది కదా, మీరు అయినా సరే ఎందుకు అదే ఆప్షన్ ఆప్ట్ చేసుకున్నారు? చైనా ఎందుకు చూస్ చేసుకున్నారు అని రెగ్యులర్గా అడుగుతున్నారు. సో మాకు తెలిసిన రీసెర్చ్ మేము దేని బేస్ చేసుకొని వెళ్ళాం, అసలు స్టోన్ ఎందుకు తీయించుకున్నాం అన్నది ఈ వీడియోలో క్లియర్గా చైతన్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. సో అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నేను స్టార్ట్ చేసే ముందు ఇది కేవలం నా పర్సనల్ చాయిస్ అండి. నేను గాల్ బ్లాడర్ స్టోన్ తీయించుకోవడం అనేది నా పర్సనల్ చాయిస్. నేను క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ కాదు, మెడికల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. నాకు ఎందుకు ఇది మంచిది అనిపించింది మాత్రమే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అనుకుందామండి, లెట్స్ సే మన బాడీలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆర్గన్ పనిచేస్తుంది, కానీ అందులో స్టోన్ ఉండడం వల్ల ఆర్గన్ సరిగ్గా పనిచేయట్లేదు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు స్టోన్ తీయడం మంచిదా, ఆర్గన్ తీయడం మంచిదా అన్నది నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు స్టోన్ తీసేస్తే ఆర్గన్ పనిచేస్తుందా? నా ఆర్గన్ బాగానే ఉందా అని అడిగితే ఆర్గన్ బాగానే ఉంది, స్టోన్ ఉండడం వల్ల సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పారు. అలాంటప్పుడు స్టోనే తీయచ్చు కదా అంటే, మళ్ళీ స్టోన్ వస్తుంది నీకు తీయకపోతే గాల్ బ్లాడర్, సో అందుకే మేము గాల్ బ్లాడర్ తీసేస్తామని చెప్పారనమాట. యూఎస్లో, యూకేలో, ఇండియాలో ఎక్కడ చూసినా సరే గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు. నేను అట్లీస్ట్ మీ ఇద్దరం కలిసి ఒక 20-30 గ్యాస్ట్రో సర్జన్స్ని, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని అడిగాం. బట్ వాళ్ళందరూ చెప్పింది కూడా అదే. అంటే ఈవెన్ ఢిల్లీ, పూణే, ముంబై, ఆంధ్ర, మన తెలుగు స్టేట్స్ అన్నిటిలోనే అడిగాం, హైదరాబాద్ అన్నిటిలోనే అడిగాం. అన్నిటిలోనే అడిగితే గాల్ బ్లాడర్ తీసేయడం ఒక్కటే సొల్యూషను, అదొక్కటే ఆపరేషను, బాగా పాపులర్, అదొక్కటే ఉంది, వేరే ఆపరేషన్ గురించి మాకు తెలియదని చెప్పారు. సరే, నాకైతే ససేమిరా గాల్ బ్లాడర్ తీయించుకోవడం ఇష్టం లేదండి. ఎందుకంటే అది వర్కింగ్ ఆర్గన్ పనిచేస్తుంది, దాంట్లో స్టోన్ వచ్చిందంతే. అది ఎందుకు వచ్చిందో కూడా నేను తెలుసుకున్నాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఏం చేయాలని రీసెర్చ్ చేస్తే ఇలా స్టోన్ తీయించుకుందాం అనే ఆలోచన నా ఒక్కడికే కాదు, నా ముందు చాలా మందికి వచ్చింది. సో అది నాకు రెడిట్లో తెలిసిందనమాట. సో రెడిట్కి వెళ్తే అక్కడ నేను చూస్తానమాట, ఇక్కడ యూఎస్లో ఉన్నోళ్ళు, యూకేలో ఉన్నోళ్ళు చాలా మందికి నేను ఎందుకు తీయించకూడదు నాలాగా అడిగారు క్వశ్చన్లో. 10 ఏళ్ల క్రితం అడిగారు, 12 ఏళ్ల క్రితం అడిగారు. అందులో ఒక ఆవిడ ఒక 10 ఏళ్ల క్రితమో 12 ఏళ్ల క్రితమో చైనా వెళ్ళి ఈ ఆపరేషన్, ఆవిడకి కూడా ససేమేర గాల్ బ్లాడర్ తీయించుకోవడం ఇష్టం లేదు. సో ఆవిడ రీసెర్చ్ చేయగా చైనాలో ఒక సర్జరీ ఉందని తెలిసింది ఆవిడకి. ఆ సర్జరీ ఏంటంటే, మనం వెళ్తే గాల్ బ్లాడర్ ప్రిజర్వ్ చేసి గాల్ స్టోన్ మాత్రమే తీస్తారు. ఆవిడ ఒక 4 ఏళ్ళు ఆ గాల్ స్టోన్తో బాధపడుతూ రీసెర్చ్ చేయగా ఆవిడకి అది తెలిసింది కాబట్టి ఆవిడ చైనా వెళ్ళి ఆ గాల్ బ్లాడర్లో స్టోన్ తీయించుకొని గాల్ బ్లాడర్ ప్రిజర్వ్ చేసుకొని ఆవిడ అప్పటి నుంచి అప్డేట్స్ పెట్టడం మొదలు పెట్టారనమాట బ్లాగ్ పోస్ట్లో. లెట్స్ 2012లో ఆవిడ ఆపరేషన్ చేయించుకున్నారు. దాని తర్వాత 13లో ఎలా ఉంది, 14లో ఎలా ఉంది, 15లో ఎలా ఉంది, 16లో ఎలా ఉంది, 17లో ఎలా ఉంది, ప్రతి ఇయర్ అప్డేట్ పెడతారనమాట. ఆవిడకైతే తర్వాత స్టోన్ రాలేదండి, బట్ ఆవిడ డీటెయిల్స్ పెట్టారనమాట, ఇలా చైనాలో సర్జరీ ఉంది అని చెప్పి డీటెయిల్స్ పెట్టారు. బట్ చైనా అంటే మనలో అందరికీ తెలిసినట్టు ఏంటంటే, చైనాలో ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం చైనీస్లో ఉంటుంది, అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్లో ఉండదు. అండ్ వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి, గూగుల్ పనిచేయదు, వాట్సాప్ పనిచేయదు, ఇలాంటివి ఏం పనిచేయదు. వీళ్ళు కొంచెం అంటే మనలాంటి బయట ఉన్న వాళ్ళకి అనమాట, యూకేలో ఉన్న వాళ్ళకి, యూఎస్లో ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే వేరే ఆప్షన్ లేదో, వేరే సర్జరీ ఆప్షన్ లేదో, ఆ దేశాలన్నిటికి వాళ్ళు రీచ్ అవ్వడానికి వెబ్సైట్ పెట్టారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ పెట్టారు, ఇవన్నీ పెట్టారనమాట. మ్యాక్సిమం వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇలా సర్జరీ చేయించుకొని వాళ్ళ స్టోరీ షేర్ చేస్తే అది చూసి నాలాంటి వాళ్ళు చాలామంది చూసి అది నమ్మి చైనా వెళ్ళి సర్జరీ చేయించుకున్న వాళ్ళేనండి. ఇలా నేనే కాదు, నా ముందు అట్లీస్ట్ ఒక 1000 మంది అన్న ఉంటారు ఈ దేశాల నుంచి. అందులో కొందరు బ్లాగ్ పోస్టులు పెట్టారు, కొందరు పెట్టకపోవచ్చు. వాళ్ళ వెబ్సైట్లో ఆ సర్జరీ ఎలా చేస్తారో మొత్తం రాసి పెట్టారనమాట. అంటే ఈ పద్ధతుల్లో మేము చేస్తాం, ఇలా చేస్తామని చెప్పారు. అలా కాకుండా వీళ్ళు 25 years నుంచి సర్జరీ చేస్తున్నారండి. అంటే చాలా వరకు చైనీస్కి చేసేవారు, తర్వాత మనలాంటి ఫారినర్స్కి చేసేవారు అనమాట. అండ్ వాళ్ళు పేటెంటెడ్ ఎక్విప్మెంట్ కూడా కనుక్కున్నారనమాట. ఈ ఆపరేషన్ చాలా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతుల్లో చేయడానికి పేటెంటెడ్ ఎక్విప్మెంట్ కూడా కనుక్కున్నారనమాట. అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ అంటే గాల్ బ్లాడర్ గురించి మొత్తం తెలుసండి వాళ్ళకి. అంతలా వాళ్ళు రీసెర్చ్ మొదలు పెట్టారనమాట. అంతలా వాళ్ళు గాల్ బ్లాడర్ని ప్రిజర్వ్ చేయడానికి ఒక మంచి సర్జరీ ఆప్షన్ కనుక్కున్నారనమాట. అయితే ఇప్పుడు నేనంతా రీసెర్చ్ చేసుకున్నాను, వాళ్ళంతా చూశాను, ఇవన్నీ చేశాను, నాకు అర్థమైందనమాట. ఓకే, వీళ్ళు గాల్ బ్లాడర్ ప్రిజర్వ్ చేస్తారు,
ప్రిజర్వ్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి నేను నమ్మి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నా అల్ట్రాసౌండ్ స్కాన్ పంపించాను. స్కాన్ పంపిస్తే వాళ్ళు చెక్ చేసుకున్నారనమాట. మన అల్ట్రాసౌండ్ స్కాన్ పంపిస్తే మన గాల్ బ్లాడర్ని మొత్తం చెక్ చేసి వాళ్ళు సర్జరీ చేయగలరా లేదా, ప్రిజర్వ్ చేయగలరా లేదా అని చెప్పి అప్పుడు రమ్మంటారనమాట మనకి ప్రిలిమినరీగా. ఎందుకంటే అన్ని కేసెస్లో గాల్ బ్లాడర్ని ప్రిజర్వ్ చేయలేకపోవచ్చు. అది ప్రిజర్వ్ చేయడానికి ఎలిజిబుల్ అయితే మాత్రమే మనల్ని పిలుస్తారనమాట. ఓకేనా? సో అలా మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. వాళ్ళు సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారు. మేము చైనా వెళ్ళాం. చైనా వెళ్ళిన తర్వాత మాకు అన్ని టెస్టులు చేశారు. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నీ చేశారు. చేసి సర్జరీ చేస్తామని చెప్పారు. స్టోన్ తీసేశారు, గాల్ బ్లాడర్ని ప్రిజర్వ్ చేశారు. ఆ తర్వాత మేము మంచిగా రికవర్ అయ్యాం అనమాట. ఇప్పుడు నేను కూడా నాకు సాధ్యమైనంత వరకు ఎవరైనా గాల్ బ్లాడర్ ప్రిజర్వ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ నేను ఈ సజెషన్ ఇస్తున్నాను అనమాట. ఇలా చేయించుకోవాలనుకుంటే మీకు ఒక ఆప్షన్ ఉంది, సర్జరీ ఆప్షన్ ఉంది. అది చైనాలో ఉంది. నేనే కాదు, నాకన్నా ముందు చాలామంది చేయించుకున్నారు అని నేను చెప్తున్నాను అనమాట. అదొక్క రీజన్కే నేను ఈ వీడియోస్ చేశాను. ఎస్, మేము వెళ్ళింది సర్జరీకే, బట్ ఇది నలుగురికి తెలిస్తే నాలా ఆలోచించిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు. అందరికీ గాల్ బ్లాడర్ తీయించుకోవడం అని ఇష్టం ఉండదండి. మీకు ఇష్టం అంటే మీరు తీయించుకోండి, బట్ అందరికీ ఇష్టం ఉండదు. ఎందుకో కూడా నేను చెప్తాను. ఒక ఆర్గన్, పనిచేస్తున్న ఆర్గన్ ఎందుకు తీయించుకోవాలి? ఫస్ట్ది మనకి డాక్టర్స్ చెప్తే మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నాం అంటే రికరెన్స్ రేట్ ఉంటుంది అని చెప్తారనమాట. ఎంత రికరెన్స్ రేటు అంటే ఎంతమందికి? 100 మందికి తీస్తే అందులో 50 మందికి వస్తుందా స్టోన్? పోనీ అట్లీస్ట్ పాస్ మార్క్ 35 మందికి స్టోన్ వస్తుందా? ఆ డేటా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి, నాకు దొరకలేదు. బట్ నా దగ్గర ఒక డేటా ఉంది. ఈ డేటా ఏంటంటే చైనాలో ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు, అంటే గాల్ బ్లాడర్ ప్రిజర్వింగ్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి వాళ్ళు స్టడీ చేశారనమాట. స్టడీ చేస్తే ఇందులో ఏముందంటే ద మ్యాక్సిమం క్యుములేటివ్ రికరెన్స్ రేట్ ఈజ్ 7.94% at 23 years. 23 ఏళ్ళకి స్టడీ చేస్తే వాళ్ళకి 8% రికరెన్స్ రేట్ వచ్చింది. అంటే 8% మందికి గాల్ స్టోన్స్ వచ్చినాయి. ద రికరెన్స్ రేట్ ఆఫ్ గాల్ స్టోన్స్ ఆఫ్టర్ కాలిడోస్కోపిక్ గాల్ బ్లాడర్ ప్రిజర్వింగ్ కొలిసిస్టోలిథోటోమీ ఇస్ లో అండ్ మోస్ట్ పేషెంట్స్ విత్ రికరెన్స్ ఆర్ అసిమ్టమాటిక్ ఆర్ హ్యావ్ మైల్డ్ సిమ్టమ్స్. ఇది ఈ పేపర్లో నాకు తెలిసిందనమాట. అసిమ్టమాటిక్ అంటే ఆ స్టోన్స్ అందులో ఉంటాయి కానీ అవి మనకి పెయిన్ క్రియేట్ చేయవు. ఆర్ హ్యావ్ మైల్డ్ సిమ్టమ్స్ అని వచ్చినాయి. ఓకే, ఇది బెస్ట్, నాకు అర్థమైంది. ఓకే, రికరెన్స్ రేట్ లో ఉంది, సో నేను ప్రిజర్వ్ చేసుకోవచ్చు, నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే తర్వాత అసలు గాల్ స్టోన్స్ రాకుండా ఏం చేయాలన్నది నేను కూడా రీసెర్చ్ చేసుకున్నాను అనమాట. అది కూడా చెప్తాను. ఫస్ట్ అసలు గాల్ బ్లాడర్ గురించి చిన్న చెప్తానండి. గాల్ బ్లాడర్లో చాలామందికి స్టోన్స్ ఉంటాయి. అందులో చాలామందికి లెట్సే ఒక 100 మందికి స్టోన్స్ ఉంటే అందులో 90% వరకు అసిమ్టమాటిక్ స్టోన్స్ అంటారనమాట. అంటే ఆ స్టోన్స్ మీకు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయవు. మీరు ఆ స్టోన్స్ ఉన్నాయని కూడా మీరు ఎప్పుడో ఇన్సిడెంటల్గా మీరు ఫైండ్ చేసుకుని అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటే తప్ప మీకు తెలియదు ఆ స్టోన్స్ ఉన్నాయని. అవి అసిమ్టమాటిక్ స్టోన్స్ అంటారనమాట. ఆ స్టోన్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా మనకి సర్జరీ అలాంటివి ఏమి చెప్పారనమాట. సిమ్టమాటిక్ స్టోన్స్ అంటే ఒకటి కానీ ఎక్కువ సార్లు మనకి పెయిన్ వస్తే సిమ్టమాటిక్ స్టోన్స్ అంటారనమాట. ఆ పెయిన్ కూడా కొన్ని రకాలు ఉంటాయండి, కొన్ని చెప్తాను. ఇప్పుడు గాల్ బ్లాడర్ లోపల ఆ స్టోన్ ఉండి ఆ గాల్ బ్లాడర్ నుంచి బైల్ స్క్వీజ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే గాల్ బ్లాడర్ స్క్వీజ్ చేస్తుంది కదా బైల్, ఆ బైల్ స్క్వీజ్ చేసినప్పుడు ఆ నెక్కి అడ్డుపడితే దాన్ని బిలియరీ కోలిక్ అంటారనమాట. ఇది జనరల్గా అంత పెద్ద ప్రాబ్లం కాదు. బిలియరీ కోలిక్ ఒకసారి వచ్చిందంటే అది మళ్ళీ మీకు రికరెన్స్ వస్తూ ఉండొచ్చు. కొంతమందికి 4 ఏళ్ళకు రావచ్చు, కొంతమందికి నెక్స్ట్ మంతే రావచ్చు, కొంతమందికి నెక్స్ట్ డే రావచ్చు. ఒకసారి సిమ్టమాటిక్ అయితే మళ్ళీ సిమ్టమాటిక్ అవుతుంది. అది బిలియరీ కోలిక్. ఒకవేళ ఆ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది కానీ ఆ నెక్ దగ్గర ఆగిపోయి మనకి అసలు ఫ్లో అవ్వకుండా చేసింది అనుకోండి, అప్పుడు కొలిసిస్టైటిస్ అంటారనమాట. అంటే గాల్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట. లోపల చిన్నగా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, దాన్ని కొలిసిస్టైటిస్ అంటారు. అది లాంగ్ టర్మ్లో ఉంటే క్రానిక్ కొలిసిస్టైటిస్ అంటారనమాట. ఇప్పుడు బైల్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుందండి. లివర్ ప్రొడ్యూస్ చేసి అది పొట్టకి ఇలా పంపిస్తున్నప్పుడు ఇక్కడ స్ప్రింక్టర్ ఆఫ్ ఆడి అని ఒకటి ఉంటుంది. అంటే ఒక అడ్డు ఉంటుంది అనమాట. ఆ అడ్డు ఉండడం వల్ల ఆ బైల్ అనేది పైకి ఫ్లో అయ్యి గాల్ బ్లాడర్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అవ్వడమే కాదు, లివర్ డైల్యూటెడ్ బైల్ ప్రొడ్యూస్ చేస్తే ఆ డైల్యూటెడ్ బైల్ని ఆ గాల్ బ్లాడర్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాన్సన్ట్రేట్ చేయడమే కాకుండా మనకెప్పుడైతే ఆ బైల్ అవసరమో అప్పుడే ఆ బైల్ని వదులుతుంది. ఓకే, మనం ఫుడ్ తిన్నప్పుడు మన పొట్టలోకి వెళ్ళి అది డైజెస్ట్ అయ్యి యాసిడ్ అది రిలీజ్ అవుతుంది కదండి పొట్టలో, అది డైజెస్ట్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ స్టార్టింగ్లో డియోడినం అంటారు, అక్కడికి వచ్చి అబ్జర్వ్ అవుతున్న టైంలో అప్పుడు ఈ గాల్ బ్లాడర్ అనేది కాన్సన్ట్రేటెడ్ బైల్ని పంపిస్తుంది అనమాట. ఈ కాన్సన్ట్రేటెడ్ బైల్ ఏం చేస్తుంది, మనం తిన్న ఫుడ్లో ఫ్యాట్స్ ఉంటే ఆ ఫ్యాట్స్ అన్నీ కూడా ఎమల్సిఫై చేస్తుంది అనమాట, బ్రేక్ డౌన్ చేస్తుంది. ఫ్యాట్ కొంచెం పెద్ద మాలిక్యూల్స్లో ఉంటే దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే ప్యాంక్రియాస్ లైపేస్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసి ఆ చిన్న ఫ్లాట్ మాలిక్యూల్స్ని బాగా డైజెస్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఎంజైమ్స్కి
వర్క్ చేయడానికి ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న మాలిక్యూల్స్. అది పెద్ద మాలిక్యూల్స్ అయితే కష్టం. ప్యాంక్రియాస్ కూడా ఎక్కువ ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట గాల్ బ్లాడర్ సరిగ్గా పనిచేయకపోతే ఆర్ గాల్ బ్లాడర్ లేకపోతే. మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలంటే ఇవన్నీ కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకొని కరెక్ట్ టైంలో పనిచేస్తేనే మన డైజెషన్ అనేది బాగుంటుందండి. సో గాల్ బ్లాడర్ అనేది చాలా వైటల్ మీ డైజెస్టివ్ సిస్టమ్కి. అది లేకపోవడం అనేది నాకు నచ్చలేదన్నమాట. సో అంత మంచి డైజెస్టివ్ సిస్టమ్కి గాల్ బ్లాడర్ ఉపయోగపడుతుంది కాబట్టి నాకు గాల్ బ్లాడర్ తీయించుకోవడం ఇష్టం లేదు. ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు లివర్ నుంచి పొట్టకొచ్చే కామన్ బైల్ డక్ట్ అంటారు. ఈ బైల్ డక్ట్ సైజ్ ఎంత అయితే ఉందో ఆ సైజ్ కన్నా తక్కువ ఉన్న స్టోన్ ఉంటే ఆ స్టోన్ ఈ కామన్ బైల్ డక్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే లివర్కి పొట్టకి మధ్యలో ఉన్న కామన్ బైల్ డక్ట్లోకి వచ్చేస్తే అది కొంచెం సీరియస్ ప్రాబ్లము. దానివల్ల ఏంటంటే లివర్ బైల్ రిలీజ్ చేసినప్పుడు స్టోన్ అడ్డుపడితే మళ్ళీ బ్యాక్ తంతుంది, అప్పుడు మనకి జాయింటిస్ అలాంటివి వస్తాయి. కొలాంజైటిస్ అంటారండి దాన్ని. అలా కాకుండా ఆ స్టోన్ వచ్చేసి లివర్ నుంచి పట్టుకొస్తున్న దారిలో మధ్యలో ప్యాంక్రియాటైటిక్ డక్ట్ కూడా ఉంటుంది అనమాట. ప్యాంక్రియాస్ నుంచి కూడా ఒక డక్ట్ వస్తుంది. వీటి మూడిటికి మధ్యలో పడిపోయింది అనుకోండి, అప్పుడు ప్యాంక్రియాటైటిస్ కూడా కాజ్ చేస్తుంది. అది ఇంకా కొంచెం సీరియస్ కండిషన్. ఆ టైంలో ఏంటంటే మేబీ గాల్ బ్లాడర్ వాళ్ళు తీసేయడం మేబీ సరైన పద్ధతి ఏమో, బట్ అలా కూడా ఆ ఇష్యూస్ కూడా ఉన్నవాళ్ళు కూడా చాలా వరకు, అంటే ఆ ఎక్యూట్ ఎపిసోడ్ ఏదైతే అయిపోయిందో దాని తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ ప్రిజర్వ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో అలా కాదు, కొంతమందికి ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువైపోయి ఇంకా పేలిపోద్ది అనమాట, గాల్ బ్లాడర్ పేలిపోద్ది. ఆ టైంలో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడమే కరెక్ట్, ఎందుకంటే ఇంకా గాల్ బ్లాడర్ పనిచేయనప్పుడు రిమూవ్ చేయడమే కరెక్ట్. ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ నాకు అర్థం చేసుకున్నాను అనమాట. నాకున్న ప్రాబ్లం ఏంటి, నా స్టోన్ 2 సెంటీమీటర్స్, అది కామన్ బైల్ డక్ట్లోకి వచ్చే సమస్య లేదు, ప్యాంక్రియాటైటిస్ డక్ట్లోకి వచ్చే సమస్య కూడా లేదు, ఎందుకంటే అది సైజ్ పెద్దది, 2 సెంటీమీటర్స్ నాది. సో నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇద్దరు బిలరీ కోలిక్ అప్పుడప్పుడు అది ఆపుతుంది, ఆరెల్స్ కొలిసిస్టైటిస్ కొంచెం ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అది నెక్ దగ్గర ఆగిపోతే. సో ఇదండి నా సమస్య. ఇప్పుడు గాల్ బ్లాడర్లో ఇలా స్టోన్ వచ్చినప్పుడు ఓకే సర్జరీ కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు వేరే ఆప్షన్స్ అంటే హోమియోపతి, ఆయుర్వేద ఇవన్నీ కూడా మెడిసిన్స్ ఉంటాయండి, బట్ లార్జ్ స్టోన్స్కి ఆ ఆప్షన్స్ అంత ఎఫెక్టివ్ కాదు. అండ్ ఇంకోటి ఉంటుంది ఉర్సోడోలిక్ యాసిడ్, ఇక్కడ ఇస్తాను పైన. ఆ యాసిడ్ కూడా గాల్ స్టోన్స్ని డిజాల్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది, బట్ అది కూడా స్మాల్ స్టోన్స్ అయితే ఎక్కువ ఎఫెక్టివ్ అనమాట అది. సో మీలో ఎవరికైనా 1-2 చిన్న చిన్న స్టోన్స్ ఉంటే, ఒక 3-4 mm స్టోన్స్ ఉంటే ఈ ఆప్షన్స్ ట్రై చేయండి, దేర్ ఎఫెక్టివ్. డాక్టర్ నక్కర్లేదు, ఎనీవేస్ హోమియోపతి, ఆయుర్వేద కూడా వాళ్ళు డాక్టర్సే కదా, సో వాళ్ళు ఇచ్చింది తీసుకోండి. అంటే మీకు ఎక్కువ పెయిన్స్ రావట్లేదు, సిమ్టమ్స్ రావట్లేదు అంటే అవి ట్రై చేయండి, చిన్న చిన్న స్టోన్స్ అయితే. బట్ పెద్ద స్టోన్ అయితే మాత్రం అంత ఎఫెక్టివ్ కాదు. ఇంకోటి చెప్తారు చాలామంది, ఇప్పుడు బాగా పాపులర్ అయిపోతుంది ఏంటంటే యాపిల్ జ్యూస్ తాగండి, ఆలివ్ జ్యూస్ తాగండి, ఇది అది అని చెప్తారు. బట్ అది కూడా అసలు పనిచేయదండి. మీరు కావాలంటే చూసుకోండి, కింద డాక్టర్ ఎరిక్ బెర్గ్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన ఒక వీడియో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అదేంటంటే మీరు ఒకవేళ యాపిల్ జ్యూస్ తాగి ఆలివ్ వాటెవర్ ఆ పద్ధతి ఏదైతే చెప్తారో ఆ వచ్చే స్టోన్స్ మనకి ఏదైతే బైల్ ఆల్రెడీ ఉందో ఆ బైల్ స్టోన్ ఫామ్ కింద ఫామ్ అయిపోయి వస్తుంది, అంతేకాని మన దగ్గర ఉన్న స్టోన్ కాదు. ఒక సింపుల్ లాజిక్ అండి, స్టోన్ అంటే ఎంత గట్టిగా ఉంటుందంటే ఇంకా ఇలా అలా దబదబా అంటే గ్రానైట్ స్టోన్లా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మీరు ఒకవేళ మీరు ఈ పద్ధతిలో మీకు స్టోన్స్ వచ్చినా సరే ఆ స్టోన్స్ ఫ్లోట్ అవుతున్నాయా సింక్ అవుతున్నాయా చూసుకోండి. ఆ వీడియో కింద ఇస్తాను, అది చూడండి, మీకు అర్థమైపోద్ది. అలాంటి చేయొద్దు, ఇంకా అలాంటి పని చేయవు కూడా. సో అది కూడా నేను వదులుకున్నాను, బట్ నేను కూడా అక్కడ దాకా వెళ్ళాను అనమాట. తర్వాత ఎరిక్ బెర్గ్ గారు వీడియో చూస్తే నాకు అర్థమైపోయింది అది పని చేయదని చెప్పేసి. సో నాకున్న ఆప్షన్ ఏంటి, సర్జరీ చేయించుకొని నా గాల్ బ్లాడర్ని ప్రిజర్వ్ చేసుకోవాలన్నమాట. అది నాకున్న ఆప్షన్. అందుకే నేను చైనా వెళ్ళి నేను సర్జరీ చేయించుకున్నాను. సరే అది ఓకేనండి, బట్ గాల్ బ్లాడర్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటో నేను తెలుసుకున్నా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్ బ్లాడర్ సరిగ్గా లేకపోతే ఇందాక చెప్పాను కదండి, టైంకి మీ బైల్ రాదు. లివర్ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది, బైల్ ప్రొడ్యూస్ చేసి అది కాన్స్టెంట్గా, ఇక్కడ ఇందాక అడ్డు అని చెప్పాను కదండి, అడ్డు తీసేస్తారు గాల్ బ్లాడర్ తీసేసినప్పుడు, కాన్స్టెంట్గా మీకు పొట్టలోకి పడిపోతుంది అనమాట. పొట్టలోకి పడిపోయి అక్కడ ఉంటుంది, ఆ డియోడనం దగ్గర ఉంటుంది. మీరు తిన్నప్పుడు ఆ బైల్ ఉంటుంది అక్కడ, బట్ అది డైల్యూటెడ్ ఫామ్లో ఉంటుందండి. అది అంతగా ఫ్యాట్ని డైజెస్ట్ చేయలేదు. డైజెస్ట్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఫ్యాట్ డైజెషన్ అనేది ఇంపేర్ అవుతుంది. అందుకే మీరు గాల్ బ్లాడర్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ కొంచెం తక్కువ తినమంటారు. బట్ ఫ్యాట్ అంటే మీరు డీప్ ఫ్రైడ్ ఆయిల్స్ ఇవన్నీ కాదండి. ఫ్యాట్స్ అంటే ఇంకా చాలా ఉంటాయి. నెయ్యి ఫ్యాట్, తర్వాత అవకాడోస్ ఇవన్నీ ఫ్యాట్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఎగ్స్, ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ అన్నిటిలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్ డైజెషన్ అయితే కొంచెం ఇంపేర్ అవుతుందండి గాల్ బ్లాడర్ లేకపోతే. ఫ్యాట్ డైజెషన్ ఎప్పుడైతే ఇంపేర్ అయిందో మీకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి అంతగా అబ్జర్వ్ అవ్వవు. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే ఏంటి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే.
అందులో కొన్ని బోన్స్కి మంచివి, కొన్ని హార్ట్కి మంచిది, కొన్ని ఐస్కి మంచిది, ఇవన్నీ అనమాట. మనం అసలే యూకేలో ఉంటున్నాం, ఆర్ చలి దేశాల్లో ఉన్న వాళ్ళకి విటమిన్ డి దొరకడమే తక్కువ, అందులోని తక్కువ అబ్జర్వ్ అయితే ఇంకా ప్రాబ్లం అనమాట. సో నాకది సెకండ్ ప్రాబ్లం అనిపించిందండి గాల్ బ్లాడర్ లేకపోవడం వల్ల. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను కదండి, గాల్ బ్లాడర్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ బైల్ పంపించి ఆ ఫ్యాట్ని ఎమల్సిఫై చేయడం, బ్రేక్ డౌన్ చేయడం అనమాట. సో ప్యాంక్రియాస్కి ఈజీ అవుతుంది, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్కి డైజెషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఒక్కసారి మీకు గాల్ బ్లాడర్ లేకపోతే డైల్యూటెడ్ బైల్ ఉంటుంది కాబట్టి ప్యాంక్రియాస్ చాలా కష్టపడాలి, ఎక్కువ లైపేజ్ ప్రొడ్యూస్ చేసి, అలాగైతేనే ఆ ఫ్యాట్ డైజెషన్ అనేది ఎక్కువ బాధ్యత ప్యాంక్రియాస్ మీద పడిపోతుంది అనమాట. అంటే ప్యాంక్రియాస్ ఓవర్లోడ్ అవుతుంది. థర్డ్ది ఇది. తర్వాత కాన్స్టెంట్గా ఇలాగా స్మాల్ ఇంటెస్టైన్లో బైల్ ఉండడం, కాన్స్టెంట్ ఫ్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ స్మాల్ ఇంటెస్టైన్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందండి. ఇవన్నీ కూడా నా అంతటా నేను చెప్పినవి కాదు, మీరు డాక్టర్ ఎరిక్ బర్గ్ వీడియోస్ ఉంటాయి, ఆయన వీడియోస్ చూడండి. అండ్ తర్వాత ఆయుర్వేద, ఎవరైతే న్యాచురోపతి వీళ్ళందరూ చెప్పేదే ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. మీరు గాల్ బ్లాడర్ లేకపోవడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అని కొట్టండి, మీకు మొత్తం వస్తాయి ప్రాబ్లమ్స్. కానీ చాలామంది డాక్టర్స్ ఇది చెప్పరండి, ఓన్లీ ఫ్యాట్ డైజెషన్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది నీకు గాల్ బ్లాడర్ తీసుకుంటే అని చెప్తారు. ఇవన్నీ కూడా చెప్పాలి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళందరూ చెప్పరు కదా. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అండి, అర్థమైంది కదా, గాల్ బ్లాడర్ లేకపోవడం వల్ల. సో నాకు ఈ ప్రాబ్లమ్స్ వద్దనుకున్నాను. ఆల్రెడీ నేను సంవత్సరం ఫంక్షనల్ అని చెప్పారు నాకు ఆల్రెడీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్న దాన్ని అట్రిబ్యూట్ చేయకుండా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది కాబట్టి, లెఫ్ట్ సైడ్ ఇండైజెషన్ వస్తుంది కాబట్టి నాకు వీళ్ళు గాల్ బ్లాడర్ కాజ్ కాదని చెప్పారు. మరి నాకు గాల్ బ్లాడర్ తీయించుకున్నట్టే నా లెఫ్ట్ సైడ్ పెయిన్ ఎందుకు పోయింది? సో ఇలాంటి ఫంక్షనల్ ఉన్నప్పుడు అంత ఎఫెక్టివ్గా వాళ్ళు డయాగ్నోస్ చేయలేరో ఏంటో నాకు తెలీదు, బట్ నాకైతే మాత్రం సంవత్సరం పట్టిందండి. ఓకే, నాకు పెయిన్ వచ్చి 2 years, బట్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా సంవత్సరం పట్టిందనమాట. అంటే ఇన్వెస్టిగేషన్స్ వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే మొత్తం చెక్ చేశారు, అల్ట్రాసౌండ్ చేశారు, ఎండోస్కోపీ చేశారు, ఇవన్నీ చేశారు. ప్రోగ్రెసివ్గా వెళ్తుంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. తర్వాత నాకు స్వతహాగా నేను పుట్టినప్పుడు ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో ఆ ఆర్గన్స్ అన్నీ నాకు ఉండాలి అన్నది నా తాపత్రయం. పని చేయకపోతే ఆర్గన్ తీయించుకోవడంలో తప్పు లేదు. ఒక స్టోన్ వల్ల అది పని చేయకపోతే ఆ స్టోన్ తీసేసి ఆర్గన్ ఉంచుకోవడం అనేది మంచి పద్ధతి అనిపించింది. అదే నాకు చైనా వాళ్ళు కూడా చెప్పారు, నాకు ఒక భరోసా ఇచ్చారండి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎందుకు తీస్తారో మరి తెలియదు, ఇది వరకు ఉండేదంట. చాలామంది కామెంట్లు కూడా చెప్పారు, మాకు గాల్ బ్లాడర్ తీయలేదు, స్టోనే తీశారన్నారు. మరి ఆ ఆప్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చాలామందికి తెలియట్లేదు? గ్యాస్ట్రో సర్జన్ కన్నా ఒకప్పుడు ఉండేదని తెలియాలి కదా, వాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. సో చాలా క్వశ్చన్స్ అండి. బట్ నాకైతే చైనాలో అనిపించిందండి, వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట. గాల్ బ్లాడర్ గురించి మొత్తం రీసెర్చ్, ఒక ఆయన ఉంటారు చౌటీ ఏదో సంథింగ్, ఆయన పేరు ఇక్కడ ఇస్తాను, ఆయన మొత్తం ఇదంతా కనుక్కున్నారనమాట. ఒక సేఫ్ హ్యాండ్స్లో ఆపరేషన్ చేయించుకుంటున్నాం అన్న ఒక భరోసా నాకు వచ్చింది. అఫ్కోర్స్ చైనా అంటే చాలామంది భయపెట్టేస్తారు, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అనిపించిందండి మేము చైనా వెళ్ళడం అనేది. గాన్జో నిజంగా ట్రీట్మెంట్ మనల్ని ఒక విఐపీస్లా చూస్తారనమాట. మనకి ఇంకోటండి, ఇండియన్స్ని ఫారినర్స్లో ఒక రెస్పెక్ట్ ఇచ్చేది మాత్రం చైనాలోనే అనిపించింది నాకు. మనం అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు, మన పిల్లలు ఉన్నా సరే ముసలోళ్ళు వచ్చి అబ్బురు పడిపోతుంటారు వీళ్ళు చూసి, అంతలాగా. ఒక ఫారిన్ ఫుడ్ చూస్తే మనం ఎలాగా ఇది వరకు అబ్బురు పడిపోయేవాళ్ళం అలా చూసేవారనమాట. నేను ఇలా సర్జరీ గురించి చెప్పిన తర్వాత చాలామంది ఏంటంటే, మీరు మంచి పని చేశారండి, మేము గాల్ బ్లాడర్ తీయించుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారనమాట. కింద కమెంట్స్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ కొంతమందికి ఏమో 2 ఏళ్ళ వరకు అసలు ప్రాబ్లమ్స్ లేవు, దాని తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, ఇండైజెషన్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఒక ఆయనకి ఏమో దురదలు స్టార్ట్ అయినాయి, ఇలా చాలా వరకు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదంతా చేయడం వల్ల ఇందాక చెప్పాను కదండి, ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి, దానివల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఫ్యాట్ డైజెషన్ సరిగ్గా అవ్వదు కాబట్టి మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారు. కార్బోహైడ్రేట్స్ తింటే మళ్ళీ ఎక్కువ ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల మీకు షుగరు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. లెట్స్ సే మనకి గాల్ బ్లాడర్ తీస్తారనుకోండి, తర్వాత ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అది గాల్ బ్లాడర్ లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అని మాత్రం చెప్పరు. ఎందుకంటే మనకి చూడండి, ఒక్కొక్క భాగం ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు. ఈ ప్రాబ్లం వస్తే వీళ్ళ మీద అంటారు, ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళ మీద అంటారు. సో అందరూ సింక్రనైజ్డ్ మోడ్లో పనిచేయరనమాట. ఎప్పుడు అంతే. ఇప్పుడు నేను ఎక్కడ చూసానండి, ఫారెన్లో ఒక మోడల్ ఉందనమాట. ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ స్పెషలిస్టులు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ సమస్య ఏంటో ఒక రూట్ కాజ్ చేస్తారనమాట. ఎందుకంటే లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు నాది కాదు ఆయనది కాదు నా డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయండి. దానివల్ల కూడా కొంచెం డిలే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ నాకు వెళ్ళదలుచుకోలేదండి.
నాకు ఒక మంచి డైజెస్టివ్ సిస్టమ్ కావాలి. అందుకోసమే నేను లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అన్నది చేయించుకోలేదు నేను. లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ చేయించుకున్న తర్వాత, అంటే గాల్ బ్లాడర్ తీయించుకున్న తర్వాత చాలా మందికి పెయిన్ రాకపోవచ్చు, బట్ చాలా మంది బాగుండాలి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ గివెన్ ఎ స్టేట్ మీకు ఒక మంచి స్టేట్ ఉండి, ఒక ఆప్షన్ ఉండి, నీకు ఒక రొబస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉండడం మంచి స్టేటా, లేకపోతే ఒక కాంప్రమైజ్డ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉండడం మంచిదా? ఈ స్టేట్ ఉండడం మంచిదా, ఆ స్టేట్ ఉండడం మంచిదా? మీకే ఆన్సర్ వదిలేస్తున్నాను. మీకు పెయిన్ రావట్లేదు, బట్ దాని తర్వాత ఇందాక చెప్పాను కదా, డైల్యూటెడ్ బైల్ ఉంటుంది, అది అంత మంచి బైల్ కాదు ఆ డైజెషన్ పరంగా. నేను ఎందుకు ఇంత పట్టుబట్టానంటే, ఈ 1 yearలో నేను ఫ్యాట్స్ అంటే ఏంటో తెలుసుకున్నానండి. ఫ్యాట్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాను. మనకి షుగర్స్ని ఎంత రుద్దుతున్నారో, కార్బోహైడ్రేట్స్ని ఎంత రుద్దుతున్నారో, రుద్దకలేదు. అంటే మనకి అవైలబుల్ ఆప్షన్స్, మీరే వెళ్ళండి బయటికి వెళ్ళి చూడండి, కార్బోహైడ్రేట్స్ చాలా వరకు ఎక్కువ ఉంటాయి, అండ్ మన డైట్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. సో దానివల్ల ప్రాబ్లమ్సే తప్ప సొల్యూషన్స్ లేవని నాకు అర్థమయ్యే నేను ఫ్యాట్ని, ప్రోటీన్ని, కార్బ్స్ని, ఫైబర్ని బ్యాలెన్స్డ్గా తినడం స్టార్ట్ చేశాను ఈ 1 yearలో. ఈ 1 yearలో ఇలా చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొలెస్ట్రాల్ తగ్గిందండి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గినాయి, HDL పెరిగింది, అదొకటి బిగ్ విన్. సెకండ్ విన్ ఏంటంటే ఫ్యాటీ లివర్ వెంటనే తగ్గిపోయింది. ఫ్యాటీ లివర్ అందరూ ఫ్యాట్ వల్ల వస్తుంది అంటుంటారు, కాదు, ఫ్యాటీ లివర్ ఫ్రక్టోస్ వల్ల వస్తుంది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అయితే, లేకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. నాకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ స్వీట్స్ వల్ల వచ్చింది, ఎందుకంటే నేను కొంచెం స్వీట్ టూత్ అనమాట, నాకు ఎక్కువ స్వీట్స్ తినేవాడిని ఇది వరకు, దానివల్ల వచ్చింది. దానివల్ల రావడం వల్ల నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది. అది కూడా ఈ ఫ్యాట్ తినడం వల్ల, ఎప్పుడైతే మంచి మంచి ఫ్యాట్స్ తిని, మంచి మంచి ప్రోటీన్ తిని, కార్బ్స్ కొంచెం తగ్గించి, మొత్తం మానేలేదండి, కార్బ్స్ కొంచెం తగ్గించి, ఫైబర్ ఎక్కువ తిని, వెజిటబుల్స్ మీరు చూస్తే చాలా ఎక్కువ వెజిటబుల్స్ మేము తింటాం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఫ్యాటీ లివర్ తగ్గింది, కొలెస్ట్రాల్ తగ్గింది. HbA1c లెవెల్స్ ఫిబ్రవరిలో నేను చెక్ చేసుకుంటే, ఫిబ్రవరి 2024 నేను చెక్ చేసుకుంటే నాకు 47 mmol/L, ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్కి మధ్యలో ఉన్న రేంజ్లో వచ్చింది. దాని తర్వాత మే 2024 చెక్ చేసుకుంటే అది 45 mmol/L అని వచ్చింది, అంటే కొంచెం తగ్గింది. ఆ తర్వాత నవంబర్లో చెక్ చేసుకుంటే 42 mmol/L, అంటే ఇంకా తగ్గింది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ప్రీ డయాబెటిక్కి నార్మల్ రేంజ్కి మధ్యలో ఉన్నాను. అందుకే నేను అందరికీ ఈ వీడియోస్లో చెప్తున్నాను అనమాట, మీకు ఒకవేళ లైఫ్ స్టైల్ డిసీజెస్ తగ్గించుకోవాలనుకుంటే ఒకే ఒక్క శత్రువు, ఆ శత్రువు పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది మీకు అర్థమైతే, ఎంత త్వరగా అర్థమైతే అంత త్వరగా మీకు ఆరోగ్యం బాగుపడుతుందండి. మీరు ఏదో అనుకుంటారు డైట్ అంటే తక్కువ తినడం అని, సరిపడా తినకపోవడం అని, అది అనుకుంటారు కదా డైట్ అంటే. అది నేను డైటే చేయను, ఎందుకంటే నాకు ఎంత కావాలో, ఎంత అవసరమో సరిపడా నేను తింటాను. ఆ సరిపడా తిన్నది న్యూట్రిషియస్గా నేను తింటాను. అందుకే నాకు ఎప్పుడు ఒక్కరోజు కూడా నేను ఆకలితో పడుకోలేదు, ఒక్కరోజు కూడా నేను క్యాలరీస్ లెక్కెట్టుకోలేదు, ఈజీగా నేను బరువు తగ్గాను, ఎందుకంటే సైన్స్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి. చైతన్య పాస్ట్ 10 years నుంచి హై కొలెస్ట్రాల్, అంటే ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉండేవన్నమాట. HbA1c అంటే తెలుసు కదా, మన బ్లడ్ షుగర్ లెవెల్స్, అవి కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో పాస్ట్ 10 years నుంచి ఉండేవాడు. చాలామంది నన్ను చాలా బాగా గమనించి అడుగుతున్నారు, చైతన్యకి ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉండేది, ఆ స్పాట్ ఇప్పుడు లేదు, మీరు ఏం చేశారు అని. మేము ఏం చేయలేదండి, పాస్ట్ 1 yearగా మా హెల్దీ డైట్, న్యూట్రిషియస్ ఫుడ్ వల్ల అది చాలా తగ్గిపోయిందనమాట. సో 10 years ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళము మేము లాస్ట్ 2 years నుంచి మేము హెల్త్ గురించి తెలుసుకుంటూ, చైతన్య తెలుసుకుంటూ, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్ ఎలా తీసుకోవాలి, మా ప్లేట్ ఎలా ఉండాలి అనేది అయిన తర్వాత మా ఎఫర్ట్ ఏమీ లేదండి. మేము మా మీల్ ప్లేట్ చేంజ్ చేసుకున్నాం, కడుపు నిండా తింటాం, మేము చక్కగా ఫైబర్ తింటాం, ప్రోటీన్ తింటాం, ఫ్యాట్ తింటాం, తర్వాత రైస్కి వస్తాం. అప్పుడు నీకు రైస్ ఒక కప్పుకు మించి తినలేరనమాట. సో ఆటోమేటిక్గా మా షుగర్ లెవెల్స్ బ్యాక్ వచ్చేసాయి. సో షుగర్ లెవెల్స్ బ్యాక్ వచ్చేస్తే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీకు ఇలా నల్ల స్పాట్ ఉంటుంది అనమాట కొంతమందికి. సో అది చాలా ఎక్కువ ఉండేది చైతన్యకి 2 పక్కలు, బికాస్ ఫ్రమ్ పాస్ట్ 10 years కదా. సో అది 2 yearsలో మేము ఈ హెల్దీ డైట్ చేసిన క్రమంలో మొత్తం పోయిందనమాట. సో మనం హెల్దీగా ఉంటే అన్నీ దానికైతే వెళ్ళిపోతాయండి. మనకేం తెలీదు, మనకేమీ పెద్ద కష్టపడక్కర్లే, పెద్ద జిమ్ములు చేసే ఏం అక్కర్లేదు. మేము జస్ట్ మినిమల్ హోంవర్క్ చేస్తామండి, ఇంట్లోనే పనులు చేసుకుంటాం, హెల్దీగా తింటాం. షుగర్ కట్ డౌన్ అయితే కంప్లీట్ కట్ చేస్తాం, షుగర్ కట్ డౌన్ చేసాం. మేము ఏది కావాలో అది బాగా ఇంక్లూడ్ చేసుకున్నాం, ఏవి డిలీట్ చేయాలో అవి బాగా డిలీట్ చేసాం. ఎప్పుడో మనకు మనసుకు నచ్చితే ఎప్పుడో 1 monthకి ఒకసారి తింటాం. సో అది ఇదనమాట. మీరంటే డైట్ అని అంటున్నారు, మేము ఏ మాత్రం డైట్ చేయట్లేదండి. మన ప్లేట్ న్యూట్రిషియస్గా, హెల్దీగా అన్నీ ఉండేటట్టుగా ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ఇవే నేను సమయానికి పెట్టినా వాడికి ఎగ్స్ పెడతాను, చికెన్ పెడతాను, ఫైబర్తో కూర పెడతాను, అన్నం పెడతాను. సో అన్నం కొంచెమే పెడతాను నేను, అందరికీ పెట్టినట్టుగా పిల్లలకి ఇంత పెద్ద బౌల్తో కలిపి నేను పెట్టను.
ఆడికి అన్నీ ఉన్నాయి లేదో చూసుకుంటాను. సో అది మాకు రీసెంట్గా ఈ రీసెర్చ్లోనే తెలిసింది కదా. సో అదనమాట, అలా చేస్తే మనకి పెద్ద ఎఫర్ట్ పెట్టకుండానే మనకి అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్కి దూరంగా ఉంటాం. ఇది అయితే చైతన్య రీసెర్చ్కే నేను ఇస్తాను నా క్రెడిట్ మొత్తం కూడా. సో మీ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నాం కాబట్టి మీకు కూడా ఉండాలి అన్నదే నేను తప్పనిగా ప్రతి వీడియోలో షేర్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇంకొకటి చెప్తానండి, మనకి సాచురేటెడ్ ఫ్యాట్ గురించి ఆల్రెడీ నేను కొలెస్ట్రాల్ వీడియోలో కూడా చెప్పాను. సాచురేటెడ్ ఫ్యాట్ని చాలా బ్యాడ్ చేశారు. సాచురేటెడ్ ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఇదంతా అని చెప్పారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సాచురేటెడ్ ఫ్యాట్ తింటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. బట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, అది కొలెస్ట్రాల్ కాదు, అది లైపోప్రోటీన్. అందులో ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ అమౌంట్లో ఉండడం ప్రాబ్లం కాదు, ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడిపోవడం ప్రాబ్లం అనమాట. అంటే దానికి ఒక రిసెప్టర్ ఉంటుంది అనమాట, BP100 ఏదో అంటారు రిసెప్టర్. ఆ రిసెప్టర్ అనేది చెడిపోయింది అనుకోండి, మళ్ళీ అది రీసైకిల్ అవ్వదు, తర్వాత ఇంకా అక్కడ ఉండిపోద్ది అనమాట బ్లడ్లో ఆ ఎల్డిఎల్ అనేది. ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అంటారు. ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఎలా వస్తుంది? షుగర్ ఎక్కువ తినడం వల్ల, ఫ్యాట్ని షుగర్ని కలిపి తినడం వల్ల. అందుకే మీరు హై ఫ్యాట్ తినాలనుకుంటే ఆర్ కొంచెం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తినాలనుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు తక్కువ తినాలన్నమాట. ఆర్ఎల్స్ మనం అందరం వాడే రిఫైన్డ్ ఆయిల్స్లో ఇదివరకు మేము వాడేవాళ్ళం, ఇప్పుడు మానేసాం. ఆ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల కూడా మనకి ఈ ఎల్డిఎల్ అనేది చెడిపోతుంది అనమాట. అండ్ బ్యాడ్ సోర్సెస్ నుంచి వచ్చిన నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా ఈ ఎల్డిఎల్ అనేది చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎన్ని తెలుసుకున్నాం కాబట్టి మేము ఆర్గానిక్ వైపు వెళ్ళాం, హై ఫ్యాట్ అనేది అర్థం చేసుకున్నాం. దానివల్ల ఏంటంటే మా ఎల్డిఎల్ అనేది చెడిపోలేదు. మీ బాడీలో బ్యాడ్ ఎల్డిఎల్, చెడిపోయిన ఎల్డిఎల్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే 3 పారామీటర్స్ ఉంటాయండి. ఆ పారామీటర్స్ ఇక్కడ ఇస్తాను. ఆ పారామీటర్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ బ్లడ్ టెస్ట్లో, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట. ఆ చెడిపోయిన ఎల్డిఎల్ని స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అంటారు. ఓకే, ఉండాల్సింది ఏంటంటే లార్జ్ బుయోయంట్ ఎల్డిఎల్. ఇది కావాలంటే వీడియో ఇస్తాను, ఒక ఆయన ఉంటారు డాక్టర్ పాల్ మేసన్ అని ఉంటారు, ఆయన వీడియోస్ కూడా మీరు చూడండి. ఇవన్నీ నా సొంత తెలివితేటలు కాదు, నా రీసెర్చ్ ఏం కాదు. ఒక 4 పేర్లు చెప్తానండి, పెద్దోళ్ళ పేర్లు. ఒక ఆయన ఏంటంటే డాక్టర్ ఎరిక్ బర్గ్ అంటారనమాట. ఆయన నుంచి అయితే నేను ఎంత నేర్చుకున్నానో నాకే తెలియదండి. ఆయన నా జీవితాన్నే మార్చాడు, నా ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు. నిజంగా ఆరోగ్యాన్ని ఇంత ఈజీగా మార్చుకోవచ్చు అని ఒక మోటివేషన్ ఇచ్చారు. 13 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి యూట్యూబ్లో. ఆయన చాలామంది డాక్టర్స్ని కూడా ఇలాంటి న్యాచురల్ పద్ధతుల్లో కూడా ట్రైన్ చేశారనమాట ఆయన ఒకరు. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడే ఆయన కొంతమంది ఉంటారు. ఎవరంటే రాబర్ట్ లస్టిగ్ అని ఉంటారు, ఆయన వీడియోస్ మీరు చూడండి. తర్వాత డాక్టర్ పాల్ మేసన్ అని ఉంటారు, ఆయన వీడియోస్ చూడండి. బెన్ బిక్మ్యాన్ అని ఉంటారు, చూడండి. లేకపోతే చాలా పాడ్కాస్ట్లు ఉంటాయి, ఆ పాడ్కాస్ట్లు అన్నీ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం నాకు అర్థం కాలేదు, నేను 10 సార్లు చూసాను, 20 సార్లు చూసేవాడిని. నాకు కనెక్షన్ వచ్చింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే మొత్తం అర్థమైనాయి అనమాట ఇవన్నీ చూడడం వల్ల. సో మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుందండి. 3 థింగ్స్ మీ ఆరోగ్యం ఈజీగా ఉండాలంటే, ఎక్కువ కాలం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, ఫస్ట్ ఏంటంటే గుడ్ ఫుడ్, అంతకన్నా ఇంపార్టెంట్ అంటే గుడ్ స్లీప్. 8 అవర్స్ మీరు ఖచ్చితంగా పడుకోవాలి. సాలిడ్ స్లీప్ ఉండాలి. ఆ సాలిడ్ స్లీప్ ఉంటే మీ బాడీ అనేది చక్కగా దాని క్లీనింగ్ అదే చేసుకుంటుంది అనమాట. మీరు సరిగ్గా పడుకోకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే, దాని తర్వాత స్ట్రెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఈ 2 మీరు కేర్ తీసుకుంటే స్ట్రెస్ అనేది అప్పుడప్పుడు వచ్చినా పెద్ద ప్రాబ్లం కాదు. అది మనకి ఇప్పుడు దాకా హెల్త్ అంటే ఓ ఎక్సర్సైజులు చేసేసి, ఓ ఇవి చేసేసి, ఓ డైట్ చేసేసి, గుడ్ ఫుడ్డే తినేసి, ఇవన్నీ కాదండి. మీరు ఈ బ్యాలెన్స్ అర్థం చేసుకొని మీరు తినండి. అర్థమైందా? క్యాలరీస్ లెక్కెట్టుకోకండి, అది మిత్. మీకు అర్థమవుతుంది, కొన్ని రోజులకు మీకే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఇదంతా డాక్టర్స్ చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది మెయిన్ స్ట్రీమ్ వరకు రావడానికి. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ చాలా ఏళ్ళు పాస్ అయిపోయింది, సాచురేటెడ్ ఫ్యాట్ బ్యాడ్, సాచురేటెడ్ ఫ్యాట్ బ్యాడ్, సాచురేటెడ్ ఫ్యాట్ బ్యాడ్ అని. అది మెల్లగా మనకి బయటకు వస్తాం అనమాట. అందులోంచి టైం పడుతుంది, ఒక 10 ఏళ్ళు. మీరు స్పీడ్ బోట్ ఎక్కి ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుకుని జర్రని వెళ్తారా, నత్తనడకతో నడుచుకుంటూ వాళ్ళు చెప్పింది వింటూ వెళ్తారా, మీ ఇష్టం. నేను తప్పనట్లేదు, బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సోర్సెస్ నుంచి నేను తీసుకున్నాను. మీరు కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ గురించి. అలాగే మన బాడీ ఎంత మంచి బాడీ అంటే, మీరు ఇప్పటివరకు ఏం తప్పులు చేసినా ఒక 6 నెలలు కరెక్ట్గా ఉంటే అన్నీ రివర్స్ అయిపోతాయి. సో మనం చేసింది తప్పు, నువ్వు ఇంతే ఇలాగే ఉండు లైఫ్ అంతా అని పాపం అది మనల్ని ఏమీ బ్లేమ్ చేయదన్నమాట. సో కొన్ని రివర్స్ అవ్వు. ఇప్పుడు మాకు గాల్ స్టోన్ లాగా కొన్ని ఉంటాయిలేండి. ఇప్పుడు ఏమైనా హార్ట్ కంప్లైంట్స్ కానీ అంతవరకు రాకుండా మనం ముందరే రియలైజ్ అవ్వాలి. సో ఏంటి అంటే చెప్తారండి, అసలు అంత పెద్ద కల్ప్రిట్ నా దృష్టిలో ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అండి. అది మన మీద బాగా పెట్టారు. ఆయిల్స్ ఇదివరకు గానుగు నూనె వాడేవాళ్ళం, షుగర్ అంటే బెల్లం వాడేవాళ్ళం, అలా రకరకాలుగా మనం బాగానే ఉండేవాళ్ళం. ఈ ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ వచ్చేసి మనం ఇలా పాడు చేసిందనమాట. అలాగే షుగర్స్ ప్రతి దాంట్లో పిల్లలకి వెళ్ళిపోతున్నాయి. సీరియల్స్ పొద్దున్న మొదలప్పటి నుంచి మనం సీరియల్స్ పెడతాం, అన్నిట్లో షుగర్ 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 షుగర్. వాళ్ళకి 20 ఏళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకపోతే ఏమొస్తుంది? ఒకప్పుడు
ఆల్కహాల్ కన్సంప్షన్ బ్యాడ్ ఆర్ స్మోకింగ్ బ్యాడ్ అనేవారు. అన్నిటికన్నా బ్యాడ్ షుగర్ ఈటింగ్ అండి. అసలు అది మనకు తెలియకుండా చాలా బల్క్లో తీసేసుకుంటున్నాం, పిల్లలకి పెట్టేస్తున్నాం, మనం తీసేసుకుంటున్నాం. అసలు చెప్పాలంటే షుగర్తో ఎన్ని జబ్బులు వస్తాయి తెలుసా, అసలు అది తెలుసుకుంటే మీరు దానికి దూరంగా ఉంటారనమాట. ఆల్కహాల్ స్మోకింగ్ కన్నా కూడా ద్రోహం చేస్తుంది మనకి ఇది. ఇప్పుడు ఫైనల్ టాపిక్ అండి, అసలు ఫ్యూచర్లో గాల్ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది. గాల్ స్టోన్స్ కాజ్ అవ్వడానికి మెయిన్ గాల్ బ్లాడర్ ఇష్యూ కదండి. కొంతమంది అంటారు గాల్ బ్లాడర్ అనేది బాగాలేదు, మళ్ళీ గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. మ్యాటర్ గాల్ బ్లాడర్ దగ్గర కాదు, లివర్ని సరిగ్గా చూసుకోవాలన్నమాట. నాకు ఫ్యాటీ లివర్ ఉండేది, ఇప్పుడు బాగుందనమాట. ఇప్పుడు లివర్లో కూడా లివర్ బైల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అందులో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం ప్రాబ్లం కాదు, బైల్ యాసిడ్స్ తక్కువ అవ్వడం ప్రాబ్లము. అర్థమైందండి? మీరు బైల్ ఫ్లో సరిగ్గా ఉండాలంటే బైల్ యాసిడ్స్ కూడా కరెక్ట్ మోతాదులో ఉండాలన్నమాట అందులో. అప్పుడు బైల్ బాగుంటే అప్పుడు అది స్టోన్ ఫామ్ అవ్వదు, కొలెస్ట్రాల్ కింద ఫామ్ అవ్వదు. అది నాకు అర్థమైంది కాబట్టి ఏం చేస్తే బైల్ ఫ్లో బాగుంటుందో అదంతా కూడా నేను రీసెర్చ్ చేసుకున్నాను అనమాట. కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్స్ వల్ల ఏంటంటే బైల్ కొంచెం పల్చగా అయ్యి మనకి నీట్గా ఫ్లో అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫుడ్ గురించి నాకు అవగాహన వచ్చిందో, నా లివర్ గురించి నేను కేర్ తీసుకోగలన థాట్ నాకు వచ్చిందో, అప్పుడే నేను ఫిక్స్ అయ్యానండి, నేను గాల్ బ్లాడర్ తీయించుకోను, గాల్ స్టోన్ మాత్రమే తీయించుకుంటాను. ఫస్ట్ నాకు అసలు గాల్ స్టోన్ ఎందుకు వచ్చిందో చెప్తానండి. ఈ గాల్ స్టోన్ నాకు 10-15 ఏళ్ళ క్రితం వచ్చిందండి అని చెప్పారు వాళ్ళు, చైనా వాళ్ళే చెప్పారు. నీ స్టోన్ చూస్తుంటే దాన్ని బట్టి చూస్తుంటే ఇది అట్లీస్ట్ 10-15 ఏళ్ళు వచ్చి ఉంటుందని అంటున్నారనమాట. చాలామంది చెప్తారు బ్యాడ్ ఈటింగ్కి అసలు సంబంధం లేదు అది ఇది అని. బట్ నా విషయంలో నేను రీసెర్చ్ చేసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే, చెప్పాను కదండి ఎరిక్ బర్గర్ వీడియోస్ ఉంటే కింద ఇస్తాను అవన్నీ కూడా. గాల్ బ్లాడర్ గురించి చాలా వీడియోస్ చేశారు ఆయన. ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువ అమౌంట్లో ఉన్నా సరే నీకు గాల్ స్టోన్ వస్తుంది అనమాట. అది దానివల్ల కూడా నేను అప్పుడు చేసుకుంటే నేను కాప్స్తో పాటు స్వీట్స్ కూడా ఎక్కువ తినేవాడిని. 10 ఏళ్ళ క్రితం అలాగా చాలా ఎక్కువ తినేవాడిని అనమాట. ఐస్ క్రీములు తినడం, ఇవన్నీ తినడం. నా మెయిన్ వెయిట్ పెరగడానికి కూడా కారణం స్వీట్సే, నాన్ వెజ్ కాదు. మీరు అందరూ అనుకున్నట్టు నాన్ వెజ్కి అసలు ఇందులో సంబంధమే లేదు. నాన్ వెజ్ తింటే స్టోన్స్ వస్తాయని కూడా పెద్ద జోకు. బట్ ఏం కాదులే, మీకు తెలియదు కాబట్టి మీరు చెప్పారు. నాన్ వెజ్కి అసలు సంబంధం లేదు. కొంతమంది మసాలాల వల్ల ఎలా అయిపోయారు, గాల్ స్టోన్స్ వచ్చినాయి అని చెప్పారు, నాకు నవ్వు వచ్చింది. బట్ ఎనీవేస్ అండి, ఇలా ఇన్సులిన్ పెరగడం వల్ల ఏంటంటే, ఇన్సులిన్ అనే హార్మోన్ పెరగడం వల్ల బైల్లో బైల్ యాసిడ్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయన్నమాట. అండ్ ఇంకోటి ఉంటుందండి, ఇంకో హార్మోన్ ఉంటుంది, ఎస్ట్రోజన్ అంటారు. అందుకే చూడండి చాలామంది ఉమెన్కి ఎక్కువ గాల్ స్టోన్స్ వస్తాయి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ హార్మోన్ ఎక్కువ ఉంటుందంట. దానివల్ల గాల్ స్టోన్స్ వాళ్ళకి ఎక్కువ ఫామ్ అవుతాయి, మెన్కి తక్కువ మందికి వస్తాయి అనమాట. కంపారిటివ్లీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ నాకు అర్థమైనాయి కాబట్టి నేను ఎప్పుడైనా స్వీట్స్ తిన్నప్పుడు చాలా మినిమల్గా తింటానండి. నేను అస్సలు తిన్నాను నేను చెప్పను, మినిమల్గా తింటాను. ఎంతవరకు తిన్నా, ఇది వరకు డబ్బా అవగొట్టేసేవాడిని. ఇప్పుడు ఒకసారి తినాలనిపిస్తే ఒక స్వీట్ తింటాను. నేను ఇంకా నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి, అవన్నీ నేను వదులుకోను, బట్ చాలా మితంగా తింటానమాట. అదొకటి చూసుకుంటానండి. అది నాకు అర్థమైంది. ఎనీవేస్ నా ప్రయత్నం, నా ఫైట్ అంతా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ దాని మీదే. నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఫైట్ చేయడానికే. అది నాకు అర్థమైనప్పుడు నేను గాల్ బ్లాడర్ ఎందుకు తీయించుకోవాలి, నాకు మళ్ళీ స్టోన్ వచ్చే అవకాశం రాకుండా చూసుకోవాలి. అదే చెప్తున్నాను కదండి, ఇన్సులిన్ ఎక్కువ ఉన్నా సరే మనకి గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అందుకే మీరు హెల్తీగా తిన్నా సరే చాలామందికి, కొంతమందికి ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా ఉంటుందన్నమాట. ఆరల్స్ ఫ్యాట్ ఎక్కువ స్టోర్ చేసుకోదు. ఇప్పుడు లెట్స్ సే గ్లూకోజ్ మనం తిన్నప్పుడు అది ఎక్కడ స్టోర్ చేసుకుంటుందంటే, గ్లూకోజ్ ఎక్సెస్ గ్లూకోజ్ ఒకవేళ మన ఎనర్జీ కింద వాడుకోకపోతే అది స్టోర్ చేసుకుంటుంది, లివర్లో స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే మజిల్ టిష్యూలో స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే ఫ్యాట్లో స్టోర్ చేసుకుంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, నువ్వు ఒకసారి గ్లూకోజ్ తీసుకున్నప్పుడు ఆ గ్లూకోజ్లో ఉన్న షుగరు ఆ సెల్లోకి డైరెక్ట్గా వెళ్ళదు కాబట్టి ఇన్సులిన్ సహాయంతో అది వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ సెల్ దగ్గరికి వెళ్ళి ఇన్సులిన్ తలుపు కొడితే ఇన్సులిన్ తీస్తుంది, షుగర్ వెళ్ళి తలుపు కొడితే దొబ్బే అంటుంది. షుగర్ వెళ్ళి తలుపు కొడితే తీదు, షుగర్ దానికి అవసరం లేదు ఆ సెల్కి. ఇన్సులిన్ వెళ్ళి తలుపు కొడితే తీసి ఇన్సులిన్తో పాటు ఇన్సులిన్తో వచ్చిన షుగర్ని తీసుకెళ్ళి ఆ సెల్లో తోస్తుంది. కొన్ని రోజులకి మీరు ఎక్కువ షుగర్ తినేస్తే ఆ సెల్కి చిరాకు వస్తుంది. ఇన్సులిన్ వచ్చి 10 సార్లు తలుపు కొట్టినా సరే ఆ సెల్ తీయదు. అప్పుడు బాడీ ఏం చేస్తుంది, అయ్యో బాబోయ్ సెల్ తీయట్లేదు, షుగర్ బ్లడ్లో ఉంటే నువ్వు పోతావు అని చెప్పేసి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుందండి. ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేసి ఒక 4-5 ఇన్సులిన్స్, అంటే పెద్ద మనుషులు 4 వెళ్ళి తలుపు కొడితే తీస్తాం కదా, అలా 4-5 ఇన్సులిన్లు వెళ్ళి తలుపు కొడితే కానీ ఆ సెల్ తీయదు. తీసి అప్పుడు ఆ షుగర్ని పెడుతుంది. ఇలా మీరు కాన్స్టెంట్గా షుగర్ తింటూ, గ్లూకోజ్ తింటూ, కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటే కొన్ని రోజులకి ఆ ఇన్సులిన్ కొట్టినా తలుపు తీయదు, అప్పుడే షుగర్ వస్తుంది. ఇంతకన్నా సింపుల్గా నేను చెప్పనండి, బట్ ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే. బట్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే స్టేజ్ చాలా రోజులు ఉంటుందండి. దాన్నే ప్రీ డయాబెటిక్ అంటాం. అది 10 ఏళ్ళు ఉంటుంది. మీరు బాగా దాన్ని ఇబ్బంది పెట్టేస్తే లాస్ట్గా అది డయాబెటీస్కి వెళ్ళిపోద్దండి. ఇది రివర్స్ చేసుకోవాలంటే ఏం లేదు, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. అంతకన్నా ఈజియెస్ట్ సొల్యూషన్ ఇంకోటి లేదు. ఎక్సర్సైజ్ చేసుకోండి, బట్ అంతకన్నా ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ఫ్యాట్స్ని, ప్రోటీన్ని
ఎక్కువ మోతాదులో కరెక్ట్ మోతాదులో తీసుకోండి. ఫైబర్ తినండి, మంచిగా పడుకోండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. చాలామంది అంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల స్టోన్స్ వస్తాయి, అదే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా మీరు 2 times తింటారు కదా, ఆ తిన్నప్పుడు కూడా మీరు ఫ్యాట్ తినలేదనుకోండి, అప్పుడు స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్క్వీజ్ అవ్వాలంటే ఫ్యాట్ తినాలి కదా, ఫ్యాట్ తింటేనే గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవుతుంది. చాలామంది అంటారు హై ఫ్యాట్ తినడం వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అని, అది కరెక్ట్ కాదు. ఫ్యాట్ తినకపోవడం వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి. సో ఐ హోప్ అన్ని విషయాలకే మీకు ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. మీరు గాల్ బ్లాడర్ తీయించుకోవాలా వద్దా అన్నది మీ ఇష్టం. మీరు డాక్టర్తో మాట్లాడుకొని మీకు నచ్చితే చేయించుకోండి, లేకపోతే ఇలా ప్రిజర్వింగ్ ఆప్షన్ దగ్గర సర్జరీ చేయించుకొని గాల్ స్టోన్స్ మళ్ళీ రాకుండా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, చైనా హాస్పిటల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. బట్ నాకు పర్మిషన్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక 5 లక్షల మందో ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళకి స్పామ్ వచ్చేస్తుంది. వాళ్ళకు ఉన్నదే పాపం చిన్న టీము, ఎవరికైతే అవసరమో వాళ్ళకే రిప్లై ఇవ్వాలి. కానీ ఇప్పుడు స్పామ్ చేసి కాస్ట్ అంతా ఇదంతా అదంతా తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మీలో. సో అందుకే నన్ను ఈ వీడియో కింద పెట్టనివ్వలేదు. మీకు కావాలంటే నాకు ఈమెయిల్ చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. లేకపోతే ఇన్స్టాలో DM చేయండి. ఎవరికైతే అవసరమో, ఎవరికైతే గాల్ స్టోన్స్ ఉన్నాయో, ఎవరికైతే నీడెడో వాళ్ళు మాత్రమే చేయండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళని స్పామ్ చేయొద్దు. మాకు కూడా అంతటి టైం ఇవ్వలేదు కదా. అండ్ కొంతమంది చెప్తున్నారు ఇండియాలో కూడా ఆప్షన్ ఉంది, హాస్పిటల్స్లో ఆప్షన్ ఉంది అని చెప్తున్నారు. బట్ ఉంటే చేయించుకోండి, అందులో తప్పలేదు. ఎందుకంటే మేమైతే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు ఈ ఆపరేషన్ నాకు తెలియదు కదా. చైనాదైతే నేను చేయించుకున్నాను, ఎలా చేయించుకున్నాను వీడియోస్ కూడా పెట్టాను కాబట్టి నేను చైనా గురించి చెప్తున్నానండి. బట్ నా హోప్ ఏంటంటే ఇండియా కూడా ఇలాంటి ఆప్షన్ ప్రొవైడ్ చేయాలండి. ఇండియా కూడా ఇలాంటి రీసెర్చ్ చేసి అట్లీస్ట్ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తే చాలామంది గాల్ బ్లాడర్ ప్రిజర్వ్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. అందరికీ ఇష్టం ఉంటుందండి గాల్ బ్లాడర్ తీయించుకోవడం. ఇలాంటి ఆప్షన్ మన డాక్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరైతే ఇప్పుడు నాలా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు, డైట్ గురించి తెలుసుకున్నారు, వాళ్ళందరూ కూడా గాల్ బ్లాడర్ని ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. చైనా వీడియోస్ అందరూ అయితే చాలా బాగా చూసారండి. 90% అన్ని పాజిటివ్ కమెంట్స్, ఒక 10% చాలా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారు. మీ ఆవిడ వండే ఫుడ్ వల్లే నువ్వు ఇలా అయిపోయావు, అసలు ఆ మాటకి టూ మచ్. నేను చాలా తపన పడతాను మా ఆయనకి మా అబ్బాయికి హెల్తీగా పెట్టాలి అని. మీరందరూ ఒక అపోహలో ఉన్నారండి. నాన్ వెజ్ తినడం వల్లే మీరు ఇలా అయిపోయారు, నాన్ వెజ్ తినడం వల్ల ఇలా అయిపోయారు. నాన్ వెజ్ మనల్ని ఏమంత ద్రోహం ఏం చేయట్లేదండి. మీరు తినే రైస్ ఇంత పెట్టుకొని ఇంత కూర తింటారు, ఆ రైస్ మీకు రోజు షుగర్ తిని అలా అవుతున్నారు. కానీ మీరు నాన్ వెజ్ తినేస్తున్నారు, మీరు స్పైసీ తినేస్తున్నారు, మీరు దాన్ని తిన్నారు. నేను ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చూసారా అండి? లాస్ట్ 2 years నుంచి డీప్ ఫ్రై ఐటమ్స్ తినాం మేము. షుగర్తో కట్ డౌన్ చేసాం, ప్రోటీన్ పెంచాం, ఫ్యాట్ పెంచాం, ఫైబర్ పెట్టాం. సో ఇంత హెల్తీగా మేము అందులో నాకు లంచ్, నేను వర్క్ చేసుకుంటూ లంచ్ టైంలో నాకున్న టైంలో నేను ఈజీగా ఫైబర్ ఎలా ఇంక్లూడ్ చేయగలను, ప్రోటీన్ ఎలా చేయగలను, రైస్ ఎలాగా అనేది ప్లాన్ చేసుకుంటే మీరేమో నన్ను వచ్చి బ్లేమ్ చేస్తున్నారు. అలా కొంతమంది ఏమో మీరు చేసే డైట్ వల్ల ఇలా అయిపోయారు అంటారు. మేము డైట్ చేయట్లేదండి, మేము హెల్తీగా ఎలా తినాలి అని తెలుసుకొని అలా తింటున్నాం అనమాట. రకరకాలుగా ఒక మనుషులు క్రిటిసైజ్ చేసే విధంగా అంటారు. మేము ఆల్రెడీ చాలా పెయిన్ఫుల్తో ఉన్నాం. ఏదో మన టైం బాగోక ఏదో ఒక బ్యాడ్ టైంలో ఉన్నాం. ఆ టైంలో మీరు చూడకపోయినా పర్వాలేదు నా వీడియో, కానీ చూసి మీరు అలాంటి మాటలు అంటే నాకు చాలా బాధ అనమాట. నేను వీడియోస్ పెట్టే పొజిషన్లో మేము ఇంకా బయటికి రాలేదు అందులోంచి. నేనైతే రిప్లైలు కూడా ఇవ్వలేదు దేనికి, మంచి పెట్టినా చెడు పెట్టినా దేనికి ఇవ్వడానికి టైం లేదు, నాకు మనసు లేదు. నేను సారీ అండి, మీరు అందరూ చాలా మంచి కమెంట్స్ పెట్టారు, నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేకపోయాను అనమాట. నా స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉంది. దేని మీద మనసు వెళ్ళలేదు కాదు, ఇంకా నాకు తప్పదు, వర్క్ చేసుకోవాలి, మేము తినడానికి వండుకోవాలి కాబట్టి ఇంకా అలా చేసుకున్నాం. ఇంకా వీడియోస్ ఏంటంటే రిలీజ్ చేయాలి అని చెప్పి రిలీజ్ చేసాం అనమాట. కానీ కమెంట్ పెట్టే ఓపిక నాకు రాలేదు. బేసికల్గా అది నాదే వర్క్ అనమాట. సో ఇప్పటి నుంచి అయితే నేను ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ అండి. ఇక్కడ నుంచి అయితే రిప్లై ఇస్తాను. మీకు నచ్చితే చూడండి, మేము మంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాం, కానీ అలా క్రిటిసైజ్ మాటలు మాట్లాడద్దు. మేము ఏది చెప్పినా ఇంత సోషల్ మీడియాలో ఒక 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళం ఒకటి చెప్పామంటే కరెక్ట్ అయితే ఎంతో చూసి తెలిసి ఉంటేనే మేము చెప్తాం. ఊరికి నేను చెప్పేయం కదా, మీరు ఇష్టం వచ్చినట్టు అలా అనేస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. మీరు ఎన్నన్నా మేము వదిలేస్తాం, బట్ ఒక్కొక్కసారి టైంలో ఏంటి అంటే మనల్ని కొంచెం బాదర్ చేస్తుంది అనమాట. చాలా మాటలు అన్నారండి, నేను మర్చిపోయాను, అది గుర్తుపెట్టుకోను కూడా. కానీ చాలా నెగిటివిటీగా మాట్లాడారు కొంతమంది, ఒక 10%. దట్స్ ఫైన్. ఈ టైంలో కూడా మీరు వీడియోస్ చేస్తారంటే మా జాబ్ అండి, ఇది మా ప్రొఫెషన్, అది యూట్యూబ్. ఓకే, మా లైఫ్లో మంచి అయినా చెడైనా రెండూ చూపిస్తాం. ఇలాంటి బాధ సిచ్యువేషన్లో కూడా నేను పెట్టాను, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది. గాల్ బ్లాడర్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మేము తెలుసుకొని మేము చెప్తున్నాం కదా. మీరు మా వీడియోస్ చూడడం వల్ల మీకు మీరు మా వీడియోస్ చూడడం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు కదా. మీరేమి ఇక్కడ స్పామ్ కాదు కదా, ఇదేమి
సో దట్స్ ఫైన్ అండి. అన్న వాళ్ళు అంటానే ఉంటారు, ఎప్పుడు కూడా మన మీద రాయిలేస్తూనే ఉంటారు. చెట్టు బ్రహ్మానందం గారు మంచి డైలాగ్ చెప్పారు. యా, బ్రహ్మానందం గారు రీసెంట్గా పాడ్కాస్ట్లో చెప్పారు కదండి, ఎవరైనా మన వెనకాతలు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు వెనకాతలు ఉన్నారు, మనం ముందున్నారని చెప్పారు కదా, నాకు భలే నచ్చింది. అలాగే కింద ఎవరైనా మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు కింద ఉన్నాం, మనం పైన ఉన్నాం అనుకోవాలన్నమాట. సో అలాగే మీరు డీటెయిల్స్ గురించి కూడా మా ఇన్స్టా కూడా స్పామ్ చేయొద్దండి. మీకు ఎవరికి రియల్లీ నీడ్ అంటారో వాళ్ళే చేయండి, లేదంటే ఇంక ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారని మేము ఆన్సర్ చేయడం మానేస్తాం అనమాట. అలా కాదు, మీకు నిజంగా అవసరం ఉన్నాలే చెప్పండి. కాస్ట్ ఎంత, ఇదెంత, ఇవి అడగద్దు. ఇది ఎక్స్పెన్సివ్ ప్రాసెసేనండి. ఎవరికి రియల్లీ నీడ్ ఉంది అన్న వాళ్ళే కొంచెం చేయండి అనమాట. మేము కూడా రిప్లైలు ఇవ్వాలి అంటే మాకు టైం ఉండాలి కదండి. సో ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా రియల్లీ అవసరం ఉంది అంటేనే పెట్టండి. మేమైనా రోజుకి ఎన్ని ఆన్సర్లు చేయలేం కాబట్టి సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా మాకు తెలిసిన విషయాలు చాలా జెన్యూన్గా చెప్పాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి. హోప్ ఈ వీడియోతో మీ అందరికీ చాలా ఆన్సర్స్ వస్తాయని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో కూడా చూడండి. మేము ఎందుకు ఇంత ఫెడప్ అయ్యాం మీ ఎన్హెచ్ఎస్ ట్రీట్మెంట్తో, మాకు జరిగిన ఈ విషయాలు ఏంటి అనేది కూడా క్లియర్గా షేర్ చేస్తాం. నెక్స్ట్ ఈ వీడియో తర్వాతే పోస్ట్ చేస్తాం అనమాట. అందులో కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.